తన డాన్స్‌లు, కామెడీతో అందరిని ఎంటర్‌టైన్ చేసే 'పండు' మాస్టర్ తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న దశలో రోడ్డు ప్రమాద బారిన పడ్డారు. అందులోనూ సరిగ్గా కాళ్లకు తీవ్రమైన గాయాలవ్వడంతో ఇప్పుడు మంచానికే పరిమితమయ్యారు. విశాఖపట్నం జిల్లా తగరపు వలసలో జరిగిన ఈ ఈవెంట్‌కు హాజరై హైదరాబాద్‌కు వస్తుండగా పండుకు ప్రమాదం జరిగింది. ఆనందపురం సమీపంలో కారు ఆపి రోడ్డు పక్కన నిలబడిన పండు మాస్టర్‌ను వేగంగా వచ్చిన ఒక వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఇక మొన్నటి వరకు ఆసుపత్రిలోనే ఉన్న పండు మాస్టర్ ఇప్పుడు ఇంటికి చేరుకున్నారు. తన నివాసంలోనే పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. రీసెంట్ గానే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పండు మాస్టర్ ఇంటికెళ్లి అతన్ని కలిశారు. పండుకు ధైర్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. తాజాగా యాంకర్ సుమ కూడా పండు మాస్టర్ ను పరామర్శించారు. ఇప్పుడు రీసెంట్ గా వీడియో కాల్ చేసిన సుమ పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. జాగ్రత్తలతో పాటు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా పండు మాస్టరే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మొన్నటి వరకు ఆసుపత్రి బెడ్ పై కదలలేని స్థితిలో ఉన్న పండు మాస్టర్ త్వరగా కోలుకుంటున్నారు. గతంలోలా మళ్ళీ ఎంతో సరదాగా ఫన్నీగా మాట్లాడుతున్నారు. దీంతో పండు ప్రస్తుత పరిస్థితిపై అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక పండు మాస్టర్ ను చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. తాము చెప్పిన సమయం కంటే త్వరగానే పండు మాస్టర్ కోలుకుంటున్నాడని, త్వరలోనే అతను సాధారణ స్థితికి చేరుకుంటాడని డాక్టర్లు చెప్తున్నారు.